సూర్యాపేట జిల్లాలో రిమాండ్ ఖైదీ మృతి సంచలనంగా మారింది. సీఎంఆర్ఎఫ్ అక్రమాల వ్యవహారంలో రాజేష్ అకౌంట్లోకి నగదు బదిలీ అయ్యింది అన్న ఆరోపణతో కేసు నమోదు చేశారు. అయితే రాజేష్ మృతికి పోలీసులే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. నా పేరు దీప్తి, మా మామయ్య పేరు కర్ల రాజేష్. మా మామయ్యని 4వ తారీఖు పోలీసులు వచ్చి కోదాడ కానిస్టేబుల్స్ వచ్చి ఎస్ఐ గారు రమ్మంటండి అని చెప్పి తీసుకొని పోయి దేనికి ఏంది అయ్యిందని చెప్పేసి మేము అడిగితే మాకేది సమాధానం చెప్పకోకుండా ఎస్ఐ గారు రమ్మంటండి అమ్మ ఎమ్మటే వస్తాడని చెప్పేసి అని తీసుకొని పోయి మళ్ళీ తర్వాత జామీన్ మా మామయ్యని తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి మళ్ళీ తీసుకొని పోయి 5వ తారీఖు మా మామయ్యని తీసుకుపోయి ఇంతవాటికి మా మామయ్యని మాకు చూపిపోకుండా ఏం చూపిపోకుండా అక్కడ నుంచి హుజూర్నగర్ తీసుకుపోయి హుజూర్నగర్ సబ్ జైలు తీసుకుపోయి సబ్ జైలు నుంచి మా మామయ్యకి హెల్త్ బాగోకపోతే అక్కడ నుంచి హుజూర్నగర్ హాస్పిటల్కి తీసుకపోతే మా మామయ్య హాస్పిటల్లో పోయిన సంగతి కూడా కానిస్టేబుల్లే కానీ పోలీసులే కానీ ఎవరు మాకు ఫోన్ చేసి ఏది చెప్పుకోకుండా మా మామయ్యకి ఫోన్ చేసి మేమే కనుక్కొని మా మామయ్య దగ్గరికి పోతే అక్కడ ఉన్న డాక్టర్లు సీరియస్గా ఉందమ్మా సూర్యాపేట తీసుకుపోవాలి సూర్యాపేట తీసుకుపోతేనే ఏమన్నానని చెప్పేసానంటే అక్కడ సూర్యాపేటలో హుజూర్నగర్లో ఉన్నంతసేపు అంబులెన్స్ వచ్చిన తర్వాత సూర్యాపేట తీసుకుపోయి సూర్యాపేటలో అవన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఏం లేదమ్మా హైదరాబాద్ తీసుకుపోవాలని చెప్పేసి అన్నారు. హైదరాబాద్ తీసుకుపోయిన తర్వాత ఆడ డాక్టర్లు ఎవరు చూడకోకుండా ఉండేసరికి మా మామయ్య చనిపోయాడు. దీనంతటికి కారణం పోలీసులో ఏదో ఒకటి చేశారు. మా మామయ్యని మా మేనల్ని తీసుకొచ్చి సబ్జెక్టుకి కోర్టుకి తీసుకొచ్చి ఏందయ్యా నడవలేని పక్షంలో ఉన్నా మాయ అంటే ఏం జరిగింది ఏందని అంటే చెప్పలేని పక్షంలో నేను ఏం చెప్పలేను మాయ ఏంది చెప్పలేను మాయ నేను నడవలేను నీ మీద చేసి నడుపుతా అంటే కొత్త కోర్టు కడుతున్నారు. ఆ పక్కన కూర్చోబెడితే కుర్చీ ఎత్తనన్నా కూడా పోలీసు వాళ్ళు ఒప్పుకోలేదండి. మేసిరెడ్డి గారి ముందు కుర్చీ ప్రైవేట్ హాస్పిటల్ కూడా తీసుకుపోతారన్నా అట్ట కూడా ఒప్పుకోలేదండి. ఒప్పుకోపోతే మేము చూపిస్తామని మేము చేస్తామన్నారు. చేస్తామన్నా కూడా నేను అక్కడికి అన్నానండి తీసుకోబడి ముందు ఆయాసం ఇబ్బందిగా ఉందండి వాడికి నడవలేని పక్షంలో ఉందండి మా నాన్నగారి కంటే ఏం కదా నువ్వేందా మాకు చెప్పేదని అన్నారు. అన్న తర్వాత నేను కుర్చీ ఎత్తానన్నా కూడా కుర్చీ నువ్వేటివేందా మేసిరెడ్డి గారి ముందు అని అన్నారు. కొత్త కోర్టు ఆడ కోర్టు ఆడండి దానికి కూడా అక్కడికి నేను బతిలాడితే ఆ కుర్చీ తీసుకొచ్చి మా మేనలు నడవలేని పక్షంలో తీసుకుపోయి ఆడ కూర్చోబెట్టుకొని ఆ కుర్చీ మీద కూర్చోబెడితే ఇది పరిస్థితి మా ఎట్లా ఉందంటే ఏం జరిగింది అంటే చెప్పలేనులే అంటారు. అయితే సూర్యాపేట జిల్లాలో రిమాండ్ ఖైదీ మృతి ప్రస్తుతం సంచలనంగా మారింది. సీఎంఆర్ఎఫ్ అక్రమాల వ్యవహారంలో రాజేష్ అకౌంట్లోకి నగదు బదిలీ అయిందన్న ఆరోపణలతో కేసు కూడా నమోదు చేశారు. వివరాలు రవి అందిస్తారు. రవి, నియోజకవర్గంలోని ఓ పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి ఘటన అయితే కలకలం రేపుతా ఉంది. సూర్యాపేట కోదాడ గాంధీనగర్ చెందినటువంటి కర్ల రాజేష్ సీఎంఆర్ఎఫ్ చెక్కుల వ్యవహారంలో అతన్ని పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. మొదటగా చిలుకూరు పోలీసులు, తర్వాత కోదాడ రూరల్ పోలీసులు అయితే అతన్ని అదుపులో తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 10న రిమాండ్ కూడా తరలించడం జరిగింది. అయితే అక్కడ అస్వస్థకు గురైనటువంటి రాజేష్ ను ఆదివారం పూట చిలుకూరు పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మొదట హుజూర్నగర్ ఆసుపత్రికి, అక్కడి నుంచి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ రాజేష్ అయితే చెందారు. అయితే పోలీసులు నిర్లక్ష్యం కారణంగానే పోలీసులు విచక్షణ రహితంగా కొట్టడంతోనే రాజేష్ మృతి చెందారని చెప్పేసి ఆ రాజేష్ బంధువులు అదేవిధంగా దళిత సంఘాలు ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కూడా హైకోర్టును కూడా ఆశ్రయించేందుకు అయితే బాధిత కుటుంబ సభ్యులు వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. మొత్తంగా రాజేష్ మృతిపై పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు కూడా విచారణ చేపట్టినట్టయితే మనకు తెలుస్తా ఉంది. విజయ చంద్రిక. ఓకే రవి, థ్యాంక్ యూ.